హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. పెన్షన్ కంప్యూటేషన్ రికవరీ 12 ఏళ్లకు తగ్గింపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఒక్కరికి కంప్లీషన్ ఆఫ్ పెన్షన్ అనే అంశం ఎంతో కీలకమైనది మరియు దీనిపై అనేక సందేహాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం పెన్షన్ నిబంధనల ప్రకారం ఒక రిటైర్డ్ ఉద్యోగి తన నెలవారీ బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% భాగాన్ని అయితే ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వానికి కంప్లీషన్ చేసుకోవచ్చు. సో, ఇలా కంప్లీషన్ చేసినందుకు బదులుగా ప్రభుత్వం ఒక్కసారిగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును లంప్ సమ్ అమౌంట్ అందిస్తుంది. అయితే దీనికి ప్రతిఫలంగా పెన్షనర్ తన పెన్షన్ నుంచి ఆ యొక్క ఎంతైతే కంప్యూటేషన్ చేసుకుంటారో గరిష్టంగా 40% వరకు ఆ భాగాన్ని తదుపరి 15 ఏళ్ల పాటు వదులుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది. మరి ఈ అంశంపై మన సోషల్ మీడియా ఛానల్ సబ్‌స్క్రైబర్‌లు ఒకరిలో ఈ మేరకు కొన్ని పత్రాలను అయితే పంపడం జరిగిందనమాట. సో, వాటిని పరిశీలించిన మీదట ఈ ఉత్తర్వులను మనం నిశితంగా గమనిస్తే ప్రభుత్వంలో ఉన్నతాధికారులు నిబంధనలను తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటున్నారో, పెన్షనర్ల ప్రయోజనాలను ఎలా పక్కన పెడుతున్నారో అనేది అర్థమవుతుంది. దీనికి మనం ఒక ఉదాహరణతో చాలా వివరంగా లెక్కేసి చూద్దాము. మీ బేసిక్ పెన్షన్ నెలకు రూ. 25,000 అనుకుందాము. అందులో 40% అంటే రూ. 10,000. ఈ రూ. 10,000 మొత్తాన్ని మీరు కంప్యూటేషన్ కింద చేసుకున్నారనుకుందాం. మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 7వ సీపీసీ నిబంధనల ప్రకారం మీ తదుపరి పుట్టినరోజు కంటే 61వ ఏటా కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 8.194గా ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ ప్రకారంగా మీకొచ్చే మొత్తం డబ్బును లెక్కించడానికి 10,000 అంటే ఎంతైతే కమ్యుటేషన్ చేస్తామో ఆ అమౌంట్ ఇంటూ 12 నెలలు ఇంటూ 8.194 కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఇది. చేయగా ఈ విధంగా లెక్క కడితే మనకు రూ. 9,83,280 అనేది వస్తుంది. అంటే మీరు రూ. 10,000 కమ్యుటేషన్ చేసుకున్నందుకు గాను మీకు సుమారు 9.83 లక్షల రూపాయలు ఒకటేసారి చేతికందాయి. కానీ ఇక్కడే అసలు చిక్కయితే ఉంది. ప్రభుత్వం ఈ యొక్క 10,000 మొత్తాన్ని మీ పెన్షన్ నుంచి సుమారుగా 15 ఏళ్ల పాటు అంటే 180 నెలల పాటుగా రికవరీ అయితే చేస్తుంది. అంటే మీరు చెల్లించే మొత్తం ఎంతవుతుంది? 10,000 ఇంటూ 180 18,00,000 అవుతుంది. మీకు ఇచ్చేది కేవలం 9,83,000. సో, మీ నుండి తిరిగి వసూలు చేసేది మాత్రం అక్షరాల రూ. 18,00,000. అంటే దాదాపు రెట్టింపు మొత్తం. సో, మీరు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అంటే మనము ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. మనం డబ్బులు కట్టే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో, ఎవ్రీ మంత్ 10,000, 10,000 కడతాం కాబట్టి, ఆ 10,000కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా బ్యాంక్ వడ్డీ రేట్లతో పోల్చి చూసినా సరే, ఇది పెన్షనర్లకు జరుగుతున్న స్పష్టమైన అన్యాయం అనైతే మనకు అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ జేసీఎం వేదికగా ఉద్యోగ సంఘాలు ఈ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని గట్టిగా అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఏప్రిల్ 23, 2025న జరిగినటువంటి 63వ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ అంశం చర్చకైతే వచ్చింది. ఈ సమావేశానికి సెక్రటరీ గారు అధ్యక్షత వహించారనమాట. అక్కడ పెన్షనర్ల తరపున ప్రతినిధులు ఐటెమ్ నంబర్ 6 SC/22 ద్వారా కమ్యుటేషన్ రికవరీని 12 ఏళ్లకే పరిమితం చేయండి అని విన్నవించారు. దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. గతంలో కూడా పెన్షన్ ప్రయోజనాలను వివిధ పే కమిషన్‌లు నిర్ణయించాయి కాబట్టి ఈ సమస్యను కూడా రాబోయే 8వ పే కమిషన్ పరిశీలనకు పంపుతుందని మనం చెప్పి ప్రభుత్వం తెలివిగా అయితే తప్పించుకుంది. వాస్తవానికి అనేక కోర్టులు పెన్షనర్లకు అనుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ వంటి శాఖలు పాలసీ నిర్ణయాల పేరుతో కాలయాపన అయితే చేస్తున్నాయి. మరి ఇక 23 జూలై 2025న డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ ఇచ్చిన క్లారిఫికేషన్ లెటర్ నంబర్ 41/2025లోని అంశాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం తన 15 ఏళ్ల నిబంధనను సమర్థించుకోవడానికి 1983 మరియు 1986 నాటి పాత సుప్రీం కోర్టులను సాకులుగా చూపుతూ చెప్తోందనమాట. మరి రిట్ పిటిషన్ నంబర్స్ 3958 నుంచి 3961 వరకు దాఖలైన కేసుల్లో 9 డిసెంబర్ 1986న
సుప్రీంకోర్టు 15 ఏళ్ల తర్వాత పెన్షన్ రీఫండ్ ఇవ్వండి అని చెప్పింది అని తాము కేవలం ఆ తీర్పునే అమలు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం బకాయిస్తుంది. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు 1986 ఎప్పుడు 2026 దాదాపుగా ఆహ్, మనకు 30, 40 సంవత్సరాలు అవుతుందన్నమాట. అప్పటి వడ్డీ రేట్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్‌ఫ్లేషన్ అప్పుడు లేదు. కాబట్టి ఈ విధంగా అలాగే ఢిల్లీ హైకోర్ట్‌లో గూడా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్‌లో వేసిన కేసులో గూడా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని మేము జోక్యం చేసుకోలేమనైతే కోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వం ఉటంకిస్తోంది. సో, ప్రభుత్వము ఇప్పటి కాలానికి అప్పటి కాలం యొక్క నిబంధనలను పెడితే సో, చాలా అప్‌డేట్ అయింది. చాలా మారిపోయింది కాబట్టి ఇప్పుడు సవరణ అనేది అవసరం. కానీ ఇక్కడ ప్రభుత్వం అప్పుడేదైతే ఉన్నాయో అప్పటి నిబంధనలనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని జెప్పేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చారిత్రాత్మక సత్యాన్ని ప్రభుత్వం దాచిపెడుతోంది. 1985కి ముందు వరకు గూడా పెన్షన్ అమ్ముకుంటే మళ్ళీ అంటే కంప్యూటేషన్ చేసుకుంటే మళ్ళీ జీతంలో ఎప్పుడు అది తిరిగొచ్చేది కాదు. అప్పట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 15 ఏళ్ల తర్వాతైనా వారి పెన్షన్ వారికివ్వండి అని చారిత్రాత్మక తీర్పయితే జెప్పింది. ఇదొకటి నోట్ జేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు 1985కి ముందు కమ్యూటేషన్ ఎవరైతే చేసుకుంటారో వారికింకా ఆ అమౌంటే వచ్చేదనమాట. ఏదైతే 10,000 కమ్యూట్ చేస్తే అంటే అప్పట్లో ఆహ్, రేట్ ఆహ్, పెన్షన్ రేట్స్ తక్కువుండేవి. సో, అప్పట్లో ఒక రూ. 1000 అనుకోండి గరిష్టంగా. రూ. 1000 కమ్యూట్ చేసుకుంటే ఇంకా వాళ్ళ పెన్షన్ నుంచి వాళ్ళకొచ్చేది 5,000 అనుకోండి. రూ. 1000 కమ్యూట్ చేస్తున్నట్లయితే ఇంక 4,000 లైఫ్ లాంగ్ రూ. 4,000 వస్తుంది. ఈ విధంగా ఉండేది. కానీ సుప్రీంకోర్టు జోక్యంతో కనీసం 15 ఏళ్ల తర్వాతైనా ప్రభుత్వం రికవరీనైతే నిలిపివేసి పూర్తి పెన్షన్ అందిస్తోంది. అప్పట్లో ఒక గొప్ప నిర్ణయం అంటే సుప్రీంకోర్టు తీసుకున్న గొప్ప విజయం అనే చెప్పొచ్చు. అంటే పెన్షనర్స్‌కి విజయము సుప్రీంకోర్టు యొక్క సంచలన నిర్ణయం అని చెప్పొచ్చు. కానీ కాలం మారింది. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గాయి కాబట్టి 12 ఏళ్లకే రికవరీ అనేది పూర్తయిపోతోంది. ముఖ్యంగా ఐదో పే కమిషన్ ఫిఫ్త్ సీపీసీ 1996లోనే ఒక గొప్ప సిఫార్సు చేసింది. పెన్షన్ కంప్యూటేషన్‌ను 40% పెంచుతూనే రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని వారు స్పష్టంగా చెప్పారు. కానీ ప్రభుత్వం కేవలం 40% అమ్మకాన్ని మాత్రమే ఆమోదించింది. రికవరీ కాలాన్ని తగ్గించే ప్రయోజనాన్ని మాత్రం తొక్కిపెట్టేసింది. ఇక్కడ 6వ మరియు 7వ పే కమిషన్‌లు గూడా ఈ విషయాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తాజా ఉత్తర్వులలో 1986 నాటి తీర్పును గొప్పగా చెప్పుకుంటోంది. కానీ 1996లో పే కమిషన్ ఇచ్చిన 12 ఏళ్ల సిఫార్సును ఎందుకు అమలు చేయడం లేదో మాత్రం సమాధానం చెప్పట్లేదు. ఇది పెన్షనర్ల పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి ద్వంద్వ నీతికి పరాకాష్ట. రికవరీ అనేది అసలు ఇచ్చిన మొత్తం మరియు దానిపై వచ్చే న్యాయమైన వడ్డీకి సమానంగా ఉండాలి తప్ప డబ్బులు వసూలు చేయడం దోపిడీ కిందకే వస్తుంది. చివరగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బీఎస్ఎన్ఎల్ పెన్షన్ రివిజన్‌కు సంబంధించి ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. ఈరోజు జరిగిన విచారణలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం తరపున లాయర్ దాదాపు గంటన్నర సేపు తన వాదనను వినిపించారు. పెన్షన్ రివిజన్ విషయంలో ప్రభుత్వం ఏ ఇబ్బందులను ఎదుర్కొంటుందో వారు సుదీర్ఘంగా వివరించారు. పెన్షనర్ల సంఘాలు కూడా తమ వైపు న్యాయాన్ని అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. కాబట్టి పెన్షనర్లు అంటే కేవలం రిటైర్డ్ వ్యక్తులు మాత్రమే కాదు. వారు దేశాన్ని నిర్మాణం కోసము తమ జీవితాలను ధారపోసిన మేధావులు. వారికి ఇచ్చే పెన్షన్ అనేది వారు దాచుకున్న సొమ్మే. ప్రభుత్వం వేసే భిక్ష కాదు. ఈ కమ్యుటేషన్, రికవరీ మరియు రివిజన్ సమస్యలపై మనం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.